శ్రీ గురుభ్యో నమ. 2025 డిసెంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు ఉన్నటువంటి చివరి 10 రోజులలో మిథున రాశిలో జన్మించిన జాతకుల యొక్క రాశి ఫలితములు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశం మీద మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం. మిథున రాశి జాతకులు ఏ రంగంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా వారందరికీ కూడా ఈ 10 రోజుల సమయం అనుకూలతలు ప్రతికూలతలు అన్నీ కూడా తప్పనిసరిగా ఆపాదించబడతాయి. కాబట్టి మంచి చెడుల విశ్లేషణ మేము తెలియజేస్తున్నాం కాబట్టి దానిని అనుసరించి మీ జీవిత ప్రణాళికను వేసుకోండి. తదనుగుణంగా ముందుకు పోవడం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. 20వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఉన్నటువంటి గ్రహస్థితి ఆధారంగా ఈ యొక్క ప్రభావం అనేది మిథున రాశి జాతకుల మీద పడుతుంది. దాని ఆధారంగానే మీకు మంచి కానీ ప్రతికూల పరిస్థితులు కానీ ఏర్పడతాయి. 20వ తారీఖు మొత్తం కూడా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత కొరబడుతుంది. అనారోగ్యం బాధిస్తుంది. 22వ తారీఖు ఉన్నటువంటి గ్రహస్థితి నూతన పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీ సాంగత్యం ఉంటుంది. కుటుంబాభివృద్ధి కలుగుతుంది. ఆ రోజంతా కూడా ఆహ్లాదకరంగా ఆ రోజు మొత్తం కూడా గడుస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీ మూలకంగా మానసిక ప్రశాంతతతో పాటు ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించడానికి 22వ తారీఖు అత్యంత అనుకూలమైనటువంటి సమయం. 23వ తేదీ మొత్తం కూడా ఇంట్లో కలహాలు, ఇంట్లో కుటుంబ సభ్యులకు అనారోగ్య సంబంధిత ఇబ్బందులు, మీ యొక్క స్నేహితులతో, వ్యాపార మిత్రులతో, సంఘం వారితో విభేదాలు వస్తాయి. తద్వారా అశాంతికరంగా ఉంటుంది. 24వ తారీఖు సంతానం విషయంలో చిరాకులు వస్తాయి. సంతానం చెప్పిన మాట వినకపోవడం, తదనుకూలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం, ఆ రోజు మొత్తం కూడా చిరాకుతో మీ ప్రవర్తన మొత్తం కూడా ముడిపడి ఉంటుంది. 25వ తారీఖు కొన్ని అనుకోని సంఘటనల కారణంగా అనుకోని విధంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆతృతతో ధన వ్యయం అనేది ఖర్చు అవుతుంది. బంధువులతో విభేదాలు, మాట పట్టింపులు, తొందరపాటు నిర్ణయాల ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బుని వృధా చేయవలసి వస్తుంది. 26వ తారీఖు ఉన్నటువంటి గ్రహస్థితి మొత్తం కూడా ఇది కూడా అనుకూలంగా లేదు. మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు వస్తాయి. తదనుగుణంగా కలహాలు ఏర్పడతాయి. మానసికంగా నిలకడలేక అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. 27వ తారీఖు మాత్రం మిథున రాశి జాతకులకు సుదీర్ఘకాలంగా ప్రయత్నం చేస్తున్న ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఆ యొక్క సంతోషంలో కొన్ని అసాంఘిక చర్యలను కూడా చేపట్టడానికి అవకాశం ఉంది. 29వ తారీఖు మొత్తం కూడా ఆర్థికపరమైనటువంటి విషయాలలో తలమునకలై ఉంటారు. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ధన సంబంధిత విషయాల మీద ఒక క్లారిటీ రాను రోజు అది. ఆ రోజు కూడా నిరాశజనకంగానే ఉంటుంది. 30, 31వ తేదీలో ఉన్నటువంటి గ్రహ స్థితులు మొత్తం కూడా అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. అంటే డిసెంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ మధ్యలో ఉన్నటువంటి గ్రహస్థితి మొత్తం కూడా మిథున రాశి జాతకులకు ప్రతికూల ప్రభావాలను చూపిస్తున్నాయి.
కేవలం 22వ తారీఖు 27వ తారీఖు ఈ 2 తేదీలలోనే మిథున రాశి జాతకులు కాస్తంత ఉపశమనాన్ని పొంది ప్రశాంతంగా ఉండడానికి అవసరమైనటువంటి గ్రహస్థితి ఉంటుంది. మిగతా 8 రోజుల కాలం మొత్తం కూడా విచారకరంగా, ఇబ్బందికరంగా, అనారోగ్యపరమైన సమస్యలతో, కుటుంబ కలహాలతో, బంధుమిత్రుల వైరంతో చికాకుగా సాగుతుంది. అయితే ఈ 10 రోజుల సమయం మొత్తం కూడా మీరు మెడిటేషన్ చేస్తూ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులకు సంబంధించి నిర్ణయాత్మకమైనటువంటి విధానాల రూపకల్పనలో మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటం ద్వారా మీకు కలిగేటువంటి ప్రతికూల ప్రభావాల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే 22వ తారీఖు 27వ తారీఖు మీరు ఏ పని చేసినా కూడా ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి మొత్తం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి 20 నుంచి 30 తేదీల మధ్యలో ఉన్నటువంటి ఆ 2 రోజుల్లోనే ఏ చేయాలనుకున్నా చేయండి, ఏ పని ప్రారంభించాలనుకున్నా చేయండి, ఎలాంటి ముఖ్యమైన పని అయినా ఆ 2 రోజుల్లో చేయండి. మిగతా 8 రోజులు మొత్తం ప్రశాంతంగా స్తబ్దుగా ఉండిపోవడం మంచిదని సూచన. అదే మాదిరిగా మిథున రాశి జాతకులు ఈ 10 రోజుల్లో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి విష్ణు సహస్రనామాన్ని చదవడం, బుధవారం రోజు శ్రీ మహావిష్ణు టెంపుల్కి వెళ్ళి అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజా కార్యకలాపాలను నిర్వహించుకోవడం ద్వారా ఈ 10 రోజుల సమయం మొత్తం కూడా ప్రశాంతంగా ఉండి అవాంఛనీయ సంఘటనలు మీ జీవితంలో జరగకుండా మిమ్మల్ని మీరు సముదాయించుకోవడం కోసం మంచి అవకాశాలు ఏర్పడతాయి. శ్రీమాత్రే నమః.